నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా జిట్టా బాలకృష్ణారెడ్డి అన్న గురించే చర్చ జరుగుతుంది. జిట్టా బాలకృష్ణారెడ్డి అన్న కన్నుమూత అని బ్రెయిన్ ట్యూమర్తో అస్వస్థత, నెల్లన్నర నుంచి ఆసుపత్రిలో బీఆర్ఎస్ నేత పరిస్థితి విషమించడంతో భువనగిరికి అశ్రు నయనాలతో ప్రజలు వీడుకోలు. తెలంగాణ ఉద్యమంలో జిట్టా చెరగని ముద్ర అని ఒక న్యూస్ చూడొచ్చండి మీరు ఆంధ్రజ్యోతి పేపర్లో. దీనిపైన మాట్లాడడానికి మన మహిళా నాయకురాలు, తెలంగాణ తెలుగు మహిళా నాయకురాలు, బీసీ నాయకురాలు, అనేక కౌన్సిలింగ్ ద్వారా ఫ్యామిలీ కౌన్సిలర్గా కూడా పనిచేస్తూ కొన్ని అనాథాశ్రమాలు నడుపుతూ అనేక మందికి ఆదర్శంగా ఉన్నటువంటి రోజా గారు, మరి సినిమా హీరోయిన్ రోజా గారు, మన మహిళా నాయకురాలు రోజా గారు అడుగుదాం. మేడం నమస్తే. నమస్తే అండి. చెప్పండి మేడం, జిట్టా బాలకృష్ణారెడ్డి గారితో మీరు తెలంగాణ ఉద్యమకారురాలు. అవునండి. మీకు ఏమైనా పరిచయం ఉందా జిట్టా బాలకృష్ణతో? నాకు చాలా పరిచయం ఉందండి. ఎందుకంటే ఎట్లా మీకు మొదటి పరిచయం ఎక్కడ? మొదటి పరిచయం ఎక్కడ అంటే ఉద్యమాల నుంచి తెలంగాణ ఉద్యమం నుంచే నాకు అన్న పరిచయం. పర్సనల్గా నాకేం పరిచయం కాదు, తెలంగాణ ఉద్యమాల నుంచే పరిచయం. అవునండి, తెలంగాణ ఉద్యమం నుంచే పరిచయం. మీరు మాట్లాడడం ఏంటి, అన్న ఏమంటుండే అంటే గుర్తుపట్టేదా, గద్దరన్న అయినా నేను అన్న అని పిలుస్తుండే, గద్దరన్నని. ఆయన నన్ను బిడ్డ అని పిలుస్తుండే, గద్దరన్న నన్ను బిడ్డ అని పిలుస్తుండే, ఎందుకంటే చిన్నపిల్ల నేను వాళ్ళ కింద. ప్లస్ అన్న కూడా ఏమంటుండే అంటే, ఒరే నువ్వు తెలంగాణ సింహానిరా, పులివిరా, చెల్లె నువ్వు పోటీ చేస్తావారా చెప్పరా, నేను పెట్టుకుంటా డబ్బులు అని అట్లా చెప్తుండే అన్న. అంటే మీరు ఫస్ట్ నేను యువ తెలంగాణ పెట్టిన తర్వాత నేను వెళ్ళలేదు, ఇంకా పార్టీ పెట్టిన తర్వాత ఇంకా నేను వెళ్ళలేదు. పార్టీలో కూడా పిలిచిండు అన్న నన్ను, చెల్లె నువ్వు రారా అంటే, ఇంకా మా హస్బెండ్ ఏమన్నారంటే వద్దు, ఇంకా అక్కడ రాజకీయాలు ఉంటాయి, వద్దులే ఎందుకు అని కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళలేదు. పార్టీలో కూడా చెల్లె నీకు మంచి ప్రముఖమైన పాత్ర ఇస్తాను రా, యువ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కూడా నాకు అన్న కాల్ చేయడం జరిగింది. చెల్లె నువ్వు రారా, ఇక్కడ నీకు ప్రముఖమైన పోస్ట్, నీకు ఏం కావాలో తీసుకోరా తల్లి, నీలాంటి వాళ్ళు ఉండాలి, నువ్వు తెలంగాణ మహిళా ఉద్యమకారాలు ధైర్యంగా వస్తావు అని చెప్పేసి ఒక బీసీ బిడ్డవి రావాలరా, బీసీలకు మెయిన్ ఇంపార్టెంట్ ఇస్తున్నాము, బీసీ మహిళలకి మేము ఎమ్మెల్యేగా ఎంపీగా చేస్తాము, చెల్లె డబ్బులు నేను పెట్టుకుంటాను నువ్వు రారా అని అడిగిండు అన్న. కానీ నేను కొన్ని కారణాల వల్ల వెళ్ళలేదు. చాలా మంచి వ్యక్తి, ఎంత మంచి వ్యక్తి అంటే ఇవాళ రోజున తెలంగాణ తెచ్చుకోవడానికి, తెలంగాణ ఉద్యమానికి ముఖ్య కారకుల్లో తెలంగాణ రావడానికి ఇవాళ రోజున వీళ్ళంతా కూడా ఇప్పుడు ఎవరెవరు ముఖ్యమంత్రిగా అయినరో, ముఖ్యమంత్రి కేసీఆర్ అయిండు, ఇప్పుడు రేవంత్ అన్న అయిండు, ఆయన పెట్టిన భిక్షనే తెలంగాణ తెచ్చుకోవడానికి. తెలంగాణ ఉద్యమకారులలో ఒక్క వ్యక్తి జిట్టా బాలకృష్ణ అన్న కూడా. ఆయనకి పాదాభివందనం, ఆయనకు వచ్చేసి ఆత్మ శాంతికి, ఆయనకి మనశ్శాంతికి నివాళులు అర్పిద్దాం మనం. నిజంగా ఒక్క సెకండ్ అండి. అయితే జిట్టా బాలకృష్ణ అన్న ఆత్మ ఘోషిస్తుంది అసలు నిజాన్ని చెప్పాలంటే. ఎందుకంటే మీరు తెలంగాణ తెచ్చుకోవడానికి ఒక్క రూపాయి పెట్టలేదు. ఎవరు కేసీఆర్ గానీ సంథింగ్ వీళ్ళంతా. కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యం నుంచి తన ఇంటిని ఆఫీస్కి ఇచ్చిండు. తెలంగాణ ఉద్యమానికి మొదటి పెట్టేసింది ఎవరు? కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన వారసులుగా ఎంతో మేము పనిచేసినాం. అట్లానే జిట్టా బాలకృష్ణ అన్న ₹1,00,00,000 అక్కడ సభ పెట్టించిండ్రు. కోట్లు ఆయన సంపాదించింది ప్రజలతో దోచుకోలేదు, మీలాగా ప్రజలతో దోచుకోలేదు. ప్రభుత్వంలో ఆయన రానేయకుండా, ఆయనకు ప్రభుత్వ జీవితమే లేకుండా చేసిండ్రు. ఆయనకు అసలు ప్రభుత్వం అవసరం లేదు, పార్టీ అవసరం లేదు, అసలు ఏం అవసరం లేదు. కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆయనకి. ఎంతో మందికి భారీ బహిరంగ సభ ఎల్బీ స్టేడియంలో యువజన సంఘాలతో పెట్టింది ఆయన. టీఆర్ఎస్ యువజన సంఘ అధ్యక్షుడు కూడా పెట్టిందట, నిజమేనా? అవునండి, పెట్టడము ప్లస్ ఆయనకు ఒక టికెట్ ఇస్తానని ఆయనకి రాజకీయ జీవితం లేకుండా చేసిండ్రు. ఆయన వల్ల ఇవాటి రోజున రేవంత్ అన్న ఉన్నాడు సీఎంగా అయిందంటే తెలంగాణ తెచ్చుకోబట్టి, అక్కడ డబ్బులు పెట్టి కష్టపడి వీళ్ళంతా ప్రముఖులు. టైగర్ నరేంద్ర అన్నను కూడా వీళ్ళు బ్రష్ పట్టించిండ్రు. తర్వాత ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం. తర్వాత రాములమ్మ ఫైర్ బ్రాండ్ విజయశాంతక, ఆమెని బ్రష్ పట్టించిండ్రు. టైగర్ ఆలయ నరేంద్రన్న ఆయన ఎంతో చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడానికి ఎంతో ఆయన చేసిండ్రు, ఎంతో సాహసం చేసిండ్రు. అదేవిధంగా బాలకృష్ణ అన్న కూడా సాహసం చేసిండ్రు. ఆ పార్టీని కూడా ఎవరు? మన టైగర్ ఆలయ నరేంద్ర అన్న చేసి ఆ పార్టీని కూడా తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేసిండు. ఆయనను కూడా పట్టించుకోలేదు వీళ్ళు, ఆయనని పట్టించుకోలేదు. అసలు తెలంగాణ వద్దని ముక్కలు నరికి చంపిన చెత్త వాళ్ళనంతా కూడా వాళ్ళ రాష్ట్రంలో ఏలుతున్నారు. ప్లస్ టీఆర్ఎస్ ప్రభుత్వము వద్దు అని చెప్పేసి అని వేరే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని సంబంధం లేదు. తెలంగాణ తెచ్చుకోవడానికి మేము తెలంగాణ ఉద్యమం చేసి, వంట వార్పు చేసి, మేము రైలు రాకో చేసి, మమ్మల్ని ఆడపిల్లలను కూడా చూడకుండా మేము డేట్లో ఉంటే ఎక్కడెక్కడో టచ్ చేసి పిచ్చ కొట్టుడు కొట్టిరు, మమ్మల్ని కొట్టించిన నా కొడుకులు.
అటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సింహాసనం మీద కూర్చోబెడితే వాళ్ళు వాళ్ళ పియ్యలని చెప్పి ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తూ ఆత్మహత్యలు సృష్టీకరిస్తే అటువంటి వాళ్ళందరినీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో టికెట్ ఇచ్చిండ్రు. మరి బాలకృష్ణ ఏం పాపం చేసిండండి? జిట్టా బాలకృష్ణకి ఇవ్వలేదు పాపం. ఆయన చేసి గ్యాస్ సిలిండర్ వస్తే కూడా ఆయన వేరే వాళ్ళకి కూడా గ్యాస్ సిలిండర్ వస్తే అట్లా కూడా అక్కడ చీటింగ్ చేసి ఆయన ఓడగొట్టిండ్రు. ఒక నిజంగా దేవుడు ఉండడం లేదు నాకు సంబంధం లేదు కానండి. దేవుడు ఉన్న వాళ్ళకి ఉన్నాడు, లేని వాళ్ళకి లేడు. పంచభూతాలు అయితే ఉన్నాయి, పంచభూతాలు ఘోషిస్తున్నాయి వాటి రోజున. ఎందుకంటే ఆయన ఏదో దోచుకోవడానికి రాలేదు, వస్తానని చెప్పేసి అనుకోలేదు. ప్రజల మధ్యలో ప్రజల్ని పరిపాలించాలని ఆశపడుతుండే ఆయన. ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక ఎంపీ కావాలని. నిజానికి ఆయనకు ఒక డిప్యూటీ సీఎం అయ్యేంత హోదా ఉంది ఆయనకి. అయినప్పటికి కూడా కనీసం ఒక ఎమ్మెల్యే కానీ వెళ్ళకపోయినా, మీరు ఒక ఎంపీ కాలేకపోయినరే. అర్హత లేని చెత్త వాళ్ళందరినీ తీసుకొచ్చి కుక్కన్ సింహాసనం మీద కూర్చోబెడితే ఎట్లా కూర్చోబెట్టినో అట్లా మీరు అందరు అర్హులు లేని వాళ్ళు వేరే పార్టీలో ఉన్న వాళ్ళని టీఆర్ఎస్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టింది. వాటి రోజున పార్టీకి తెలంగాణకు సంబంధం లేని వాళ్ళని, తెలంగాణ వద్దన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు కూర్చోబెట్టి ప్రజల మీద అన్యాయం చేయండి, దోచుకోండి, దాచుకోండి అని చెప్పేసి అక్కడ కోట్లు పెట్టి ప్లస్ ప్రజల సొమ్ములు కోట్లు పెట్టి వాళ్ళకి ఓట్లకి కోట్లు ఇసిరి తర్వాత ఓట్లు సంపాదిస్తున్నారు కొడుకులు. అటువంటి వాళ్ళకి మీరు వాళ్ళ తెలంగాణ ప్రభుత్వంలో పార్టీలకి టికెట్లు ఇచ్చిండ్రు. కానీ ఆయనకి ఇవ్వలేదు జిట్టా బాలకృష్ణ. ఆయన ఆత్మ పోషించదా? కొందరు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే ఆయన ఇంకా టీఆర్ఎస్ లోనే ఉంటే అప్పట్లో ఆయనకి ఇచ్చేది, ఆయన లేడు కాబట్టి ఆయన నష్టపోయిండు, ఆయన మిస్టేక్ చేసిండు అంటారు. మిస్టేక్ చేయడం ఏంటండి? బాలకృష్ణ చేసిండా కేసీఆర్? ఎవరు? కేసీఆర్ మిస్టేక్ చేసిండు కదా. అసలు డబ్బులు జరిగింది ఆ టైంలో. అంటే టీఆర్ఎస్ లో 2003లో జాయిన్ అయ్యి 2009 వరకు ఉన్నాడు కదా. ఏం జరిగింది? 6 ఏళ్ళు పనిచేసిండే కదా. పని చేస్తే వచ్చేసి ఆయన డబ్బులు ఖర్చు పెట్టించుకున్నారు, కోట్లు ఖర్చు పెట్టిండు. ఆయన దేనికి పెట్టిండు? ప్రభుత్వం తెలంగాణ తెచ్చుకోవడానికి, తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రతి ఒక్క ఖర్చు అన్న పెడుతుండే. అంటే పెట్టే వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తులు, పెట్టమైన వాళ్ళలో ఇప్పుడు ఇక్కడ మన పార్టీ మీటింగ్ జరగాలి, ₹1 కోటి కావాలంటే అన్న పెడుతుండే. అక్కడ టెంట్ కి ప్లస్ వచ్చిన వాళ్ళకి భోజనాలకి, నీళ్ళకి, రవాణా ఛార్జీలు, వచ్చే జనాలకి తెలంగాణ కోసం అంటే అప్పుడు మమ్మల్ని ఇళ్ల నుంచి రానైపోతుండే. మేము ఆడబిడ్డలం, చిన్నపిల్లలం రానైపోతుండే, కొడుతుండే, పోలీసులు నిర్బంధిస్తుండే. కాబట్టి వాళ్ళకి వెహికల్స్ ఏర్పాటు చేస్తుండే, వాళ్ళకి నీళ్లు, భోజనము ప్లస్ రహదారి ఖర్చులు అవన్నీ ఇస్తుండే అన్ననే. టెంటులు, ఉద్యోగాలు, కుర్చీలు, ఇవన్నీ ప్రతిది మళ్ళీ వీళ్ళని పోషించడాలు. మీరు చెప్పిన దాని ప్రకారం తెలంగాణ ఉద్యమకారులు ప్రతి ఒక్కరు దాదాపు జిట్టా బాలకృష్ణ పెట్టిన అన్నం తిన్నోళ్ళే కదండి. మరి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రావడానికి తెలంగాణ ప్రభుత్వం అన్నట్టే కదా. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే కదా వచ్చిందైతే, ఫస్ట్ మొట్టమొదటిగా కేసీఆర్ ప్రభుత్వమే కదా. కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది? తెలంగాణ తెచ్చుకున్నాడు కాబట్టి. నిజంగానే కేసీఆర్ కూడా ఒక కారు కూడా తెలంగాణ తెచ్చుకోవడానికి. లేదు చెప్పేది అండి, సోనియమ్మ ఇచ్చింది, కేసీఆర్ తెచ్చిండు. కానీ మేమంతా ప్రతి ఒక్కరు నాతో పాటు సహంగా పెద్ద వాళ్ళు, నాకంటే హై పొజిషన్లో ఉన్న వాళ్ళు ప్లస్ చిన్న పొజిషన్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు పోరాడి ఇవాళ రోజున మేము కొట్లాడి తడ్లు తిని ప్లస్ ఆడబిడ్డలం డేట్లో ఉంటే కూడా ఎక్కడ పడితే అక్కడ కొట్టి మమ్మల్ని బ్యాడ్గా టచ్ చేసి కూడా అట్లా మమ్మల్ని చాలా రకరకాలుగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తే కూడా అట్లా తెలంగాణ తెచ్చుకున్నాం. అట్లా తెచ్చుకున్న వాటిలో రూపాయి పెట్టిన వ్యక్తిలో ముఖ్య కారకుడు అన్న కూడా ఒకరు, జిట్టా బాలకృష్ణ అన్న కూడా ఒకరు. భువనగిరిలో కూడా చాలా పనులు చేయించుండండి. చాలా పనులు చేయించిండండి. ప్రతిది బస్ స్టాండ్లు కట్టడం దగ్గర నుంచి ప్లస్ వాటర్ ట్యాంక్స్ లేపించడం దగ్గర నుంచి రకరకాలుగా చెప్పుకుంటూ పోతే పెద్ద చాట భారతము. వాటి రోజున ఆయన ఇట్లా దేవుళ్ళ మొక్కుతారు. మన భువనగిరి వెళ్దాం ఎప్పుడైనా. ఒక దేవుడు ఎట్లుంటాడో తెలియని వాళ్ళు, దేవుడిని నమ్మని వాళ్ళు కూడా జిట్టా బాలకృష్ణ గురించి మొక్కుతారు. చాలా మంచి వ్యక్తి. ఎంతో మందికి అనాథాశ్రమాలకి వాటికి భూములు రాసిచ్చిండు అన్న. ఆయన సొంత భూములు రాసిచ్చిండు. ఇవాళ ప్రభుత్వాలు దోచుకుంటున్నాయి. ఎమ్మెల్యేలకు ఎంపీలు చేసుకుని ఆయన సొంత ఆశని పెట్టేటోళ్ళు ఎవరు సార్ చెప్పండి? ఇంత గొప్ప వ్యక్తి కేసీఆర్ ఎందుకు టికెట్ ఇవ్వలే? వాళ్ళకంటే ఎదుగుతారని అసూయ ఉండొచ్చు మేబీ. లేదంటే వీళ్ళ పార్టీలోకి వస్తే మమ్మల్ని తొక్కేసి పైకి వస్తారని కావచ్చు, లేదా పేరు వస్తుందని కావచ్చు. అట్లనే కదా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా అక్కడ ఉన్నారా? ఎవ్వరు లేరు. ఇప్పుడు ఇన్నన్న ప్లస్ పాషం యాదగిరి అన్న, గద్దరన్న, తర్వాత వచ్చేసి విమలక్క, ప్లస్ తర్వాత ఇంకా చాలా మంది, సంజక్క, ప్లస్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను ఇంకా చాలా మంది, ఇప్పుడు అంటే మేము అప్పుడు చిన్నపిల్లలు చాలా మంది, ఇంకా చాలా పెద్ద చంద్రశేఖర్ అన్న, ఎవరు మన చెరుకు సుధాకర్ అన్న, చాలా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద గొప్ప నాయకులు. కొండలక్ష్మణ్ బాపూజీ, రెహమాన్ అన్న, ఆయన వచ్చేసి మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ ఉన్నప్పుడు గూడంజన్, అసలు పెద్ద వాళ్ళండి, పెద్ద నాయకులు, పెద్ద అది. ఇప్పుడు కొండలక్ష్మణ్ బాపూజీ కూడా పదవికి రాజీనామా చేసి వచ్చిండు ఈ పార్టీ కోసము, తెలంగాణ ఉద్యమం తెచ్చుకోవడం కోసం, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిండు. అట్లా రకరకాల వాళ్ళని, కొండలక్ష్మణ్ బాపూజీని కూడా పక్కన పెట్టిండు కదండి. ప్రతి ఒక్కరిని చనిపోయినప్పుడు కేసీఆర్ రాలేదా? అప్పుడు కూడా కేసీఆర్ వచ్చిండా లేదా అనేది నాకు అంటే నాకు కొంచెం అంటే నేను చెప్పాలని అది పక్కన పెడితే, ఇప్పుడు జిట్టా బాలకృష్ణ చనిపోతే వాళ్ళ భువనగిరికి ఫామ్ హౌస్ కు దగ్గరనే ఉంటుంది, 40-50 కిలోమీటర్లు. ఎందుకు పోలేడు? గంట తోవ కూడా పట్టదు.
ఏమో సరే పోనీ ఆయనకు ఆరోగ్యం బాగాలేదని చెప్తారు. ఇప్పుడు వర్షం వచ్చింది, ఆరోగ్యాలు బాగాలేదని చెప్తారు. ఇప్పుడు మనం అడిగితే కేసీఆర్, ఇప్పుడు కేసీఆర్ సార్ 10 సంవత్సరాల పరిపాలన చేసిండంటే తెలంగాణలో తెచ్చుకోవడానికి ఒక ముఖ్య కారకుడు, అందులో ఒక ముఖ్య కారకుడు అన్న కూడా జిట్టా బాలకృష్ణ రెడ్డి అన్న కూడా. అదే చెప్తున్నా ఇవాళ గద్దె మీద కూర్చోవడానికి టీఆర్ఎస్ మీ బీఆర్ఎస్ అని చెప్పేసి టీఆర్ఎస్ ని మీరు బీఆర్ఎస్ గా మార్చుకోవడానికి కారణం ఒక జిట్టా బాలకృష్ణ రెడ్డి అన్న కూడా ఒక ప్రముఖుడే, అందులో కూడా ఆయన కూడా ఒక ముఖ్యమైన వ్యక్తే. అటువంటి వాళ్ళు చనిపోతే కూడా పోకపోతే మీ మానవత్వం, మనుషులం, ఫస్ట్ కులాల పక్కన పెట్టి పార్టీలు పక్కన పెట్టి మనం మనుషులం కదా. ప్లస్ ఇక్కడ తెలుగు 2 రాష్ట్రాలు కొట్టుకుపోతుంటే మీరు వచ్చేసి పార్టీలకు అతీతంగా మీరు అన్ని రకాలుగా పోయి ప్రజలకు సేవ చేయాల్సిన మీరు ఒకటి తోకూపుతా అంటే ఇంకోటి మూకూపుతా అంటే అక్కడ పోయి ప్రజల దగ్గర పోయి ఏవో ఒకటి తోకూపిండి కదా పోయిన సంవత్సరం, అంటే వీడు వచ్చేసి ఒక చెయ్యి ఊపిండి కదా, ఒక మూత ఊపిండి కదా. ఇక ఇదండి వాళ్ళు ప్రజల దగ్గర పోయి మాట్లాడేది. అంతమంది ఎదుర్కొచ్చారు కదా. మరి కష్టపడ్డదా జిట్టా బాలకృష్ణ ఎక్కువ కష్టపడ్డాడు? జిట్టా బాలకృష్ణ రెడ్డి ఎక్కువ కష్టపడ్డాడు అండి. జిట్టా బాలకృష్ణనే ఎక్కువ కష్టపడ్డాడు. ఆయన ఆస్తులతో ప్లస్ ఆస్తులతో కోట్ల రూపాయలు పెట్టిండు. ఏది పార్టీ కోసము, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం కోసము. నేను అదే అంటున్నా, కేటీఆర్ పోలేదు, కవిత వీళ్ళు డబ్బులు పెట్టడానికి ఎక్కడ ఉన్నాయండి వీళ్ళకి? అప్పుడు డబ్బులు లేవు వీళ్ళ దగ్గర. ప్రతిదీ కూడా అన్న పెట్టుకుంటుండే చాలా వరకు. అవునన్నా ఇప్పుడు చనిపోయింది కదా. అవును, కేటీఆర్ పోలేదు. ఎందుకు పోలేదు అంటే అమెరికాలో ఉన్నంటాడు. మరి కవిత ఇక్కడనే ఉంది కదా, కేసీఆర్ ఇక్కడ ఉన్నాడు కదా. ఈవెన్ వాళ్ళ సోషల్ మీడియా వేదిక కూడా మేము బాధపడుతున్నాం, ఆత్మకు శాంతి కలగాలని కూడా ఈవెన్ అలా సోషల్ మీడియాలో కూడా పెట్టలేదు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది కదండి, ఆయన చనిపోయింది. ఇప్పుడు రేవంత్ అన్న పరిపాలిస్తున్నాడు ముఖ్యమంత్రిగా అంటే కారణం ఎవరు? బాలకృష్ణ అన్న కూడా కదా. ఆయనకి ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకి నివాళులు అర్పించాలి కదా, ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకి చేయాలి కదా కదా. మరి ఎందుకు చేయలేరండి? ఎంత అసలు మాట్లాడడానికే ప్రభుత్వ లాంఛనాలతో ఎందుకు చేయాలి? ఒక్కరు పోలేదు. అది కాదు, కేసీఆర్ ప్రభుత్వం పోవాలి, ప్లస్ ప్రభుత్వం తరపున పోవాలి. ఏది కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, సారీ పార్టీ పోలేదు. ప్లస్ పార్టీలో ముఖ్యమైన వ్యక్తులు హరీష్ అన్నను పంపిస్తారు. ఎందుకంటే వీళ్ళు కూడా పోకపోతే బాగుండదు, జనాలు వచ్చేసి ఉమ్ముతారు కాబట్టి పంపిస్తారు. ఏది హరీష్ అన్నని. ఇప్పుడు కేటీఆర్ వెళ్ళాలి, ఎందుకంటే మీరు వాళ్ళ సింహాసనం మీద కూర్చున్నారు కారణం అంటే ఒక అందరు వ్యక్తుల్లో ముఖ్యమైన కారకుడు అన్న కూడా కాబట్టి కవితక్క పోవాలి, హరీష్ అన్న పోవాలి, ప్లస్ తర్వాత వచ్చేసి కేసీఆర్ పోవాలండి. అసలు గద్దెక్కింది సీఎం చేసిండే ఆయన కూడా కదా కారణము, కాబట్టి ఆయన కూడా పోవాలి, కేసీఆర్ సార్ కూడా పోవాలి, రామన్న కూడా పోవాలి. చండీయాగం చేస్తుండట, మరి బిజీ ఉన్నాడేమో. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ చండీయాగం చేయడానికి కోట్లు వచ్చింది కూడా వీళ్ళ లాంటి వాళ్ళే కదండి. జిట్టా బాలకృష్ణ కూడా ఒక కారణమే కదా. వాటి రోజున చండీయాగం చేయడానికి నీకు పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ పార్టీలో కూర్చొని ముఖ్యమంత్రి 2 సార్లు అయితేనే కదా. ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు సంకల్పంతో చండీ. నీ దగ్గర గిన్ని పైసలు ఉంటే కొండ లక్ష్మణ్ బాబు దగ్గరికి ఎందుకు వస్తుండేవి పార్టీకి ఆఫీస్ ఏమని? మరి ఈ బిజీలో ఉండి పోలేదేమో. అదే ఇది పెట్టడానికి బిజీ ఇది కదండి. ముందు మనిషి కనబడాడు కదా. మనం లాంటిది ఇంత శత్రువులైన ఒకసారి ఆకలి చూపు చూస్తాం కదండి, అంతకంటే కరగినమా? మీరు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రభుత్వానికి, ప్రజలకి, సమాజానికి మొత్తము ఫస్ట్ ముందు మనం మనుషులము, తర్వాత మన పార్టీలు, మన హోదాలు మనకి కదా. అంత పెద్ద గొప్ప వ్యక్తి ఆయన, నిజంగా చాలా గొప్ప వ్యక్తి. ప్రభుత్వ లాంఛనాలతో వాటి రోజున ఆయనకి దాన సంస్కారాలు జరిపించాలి. అటువంటి వ్యక్తిని కూడా ప్రభుత్వం జరిపించలేదు. మరి కనీసం రేవంత్ అన్న కన్నా సోయి ఉండాలి కదా, ఎందుకు జరిపించలేదు ప్రభుత్వ లాంఛనాలతోటి? చెప్పండి. ఇప్పుడు గద్దర్ అన్న చాలా ముఖ్యమైన వ్యక్తి మనకి. ఆయన పాట ద్వారా ఆట ద్వారా ఆయన తెలంగాణ తెచ్చుకోవడానికి ముఖ్యమైన వ్యక్తి ఆయన కూడా. ఆయన గద్దర్ అన్నతో పాటు ఈ అన్న కూడా చాలా ముఖ్యమైన వ్యక్తి. డబ్బులు ఇచ్చిందట రసమై బాలకిషన్ అన్న గానీ, అదే కదా వాళ్ళ ఆటకి, పాటకి, మాటకి. ఈవెన్ గద్దరన్న అక్కడ పాడాలన్నా, మాట్లాడాలన్నా, ఆడాలన్నా డబ్బులు పెట్టింది జిట్టా బాలకృష్ణ రెడ్డి అన్న. పెట్టిన దానిలో వన్ ఆఫ్ ద మెంబర్ జిట్టా బాలకృష్ణ రెడ్డి అన్న కూడా. ఇప్పుడు గద్దరన్న జరిపినప్పుడు జరపాల మంచిదే, జరపాలండి. గద్దరన్నకి హ్యాట్స్ ఆఫ్ ద సెల్యూట్. ఎందుకంటే ఆయన పాటతో ఇట్లా మొత్తం ఉవ్వెత్తున మొత్తం తెలుగు 2 రాష్ట్రాలను ప్రపంచాన్ని ఊగించిన వ్యక్తి ఆయన. ఆయనకు జరపాలి గద్దరన్నకు నిజంగా జిట్టా బాలకృష్ణ కూడా జరపాలి ప్రభుత్వ లాంఛనాలతో. దాన సంస్కారాలు ఘనంగా చేయాలి ప్రభుత్వం. అది వాళ్ళకి ఏంటో తెలుసా, వాళ్ళకు వచ్చేసి ఒక గర్వ కారణము. వాళ్ళకి అసలు ఆయనకి ప్రభుత్వ లాంఛనాలతో చేయడానికి పెట్టి పుట్టాలి వీళ్ళు. అసలు ఆ పుణ్యం చేసుకోవాలి కదా వీళ్ళు. మిస్ అయిపోయారు. అసలు ఆ వర్డ్ ఎంత మంచి పని అవుతుండే. ప్రజల్లో మీరు మిమ్మల్ని ఇక్కడ గుండెలో పెట్టుకుంటుండే కదా జిట్టా బాలకృష్ణ రెడ్డికి. మీరు దాన సంస్కారాలని ప్రభుత్వ లాంఛనాలతో చేస్తే వాళ్ళ ప్రజలు మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటుండే. ఇప్పుడు వచ్చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని చులకన చేసి మిమ్మల్ని నీళ్ళలో కలిపి మీ పైన తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు ఎంత బాగుంటుండే.
మీకు అర్హత కోల్పోయిందనే చెప్పాలి. జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నకి ప్రభుత్వ లాంఛనాలతో చేయకపోవడం అర్హతను మీరు కోల్పోయిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయింది, రేవంత్ అన్న కోల్పోయిండు, ఇంకా అంతే. ఎందుకంటే ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్ళిండు సార్, ఒక్క నిమిషం సార్, ఆయన బీజేపీలోకి వెళ్ళిండు, కాంగ్రెస్ లోకి వెళ్ళిండు, టీఆర్ఎస్ లోకి వచ్చిండు. ఈ 3 పార్టీలు ఏమీ చేయలేదండి. 3 పార్టీలు ఏమీ చేయలేదు. 3 పార్టీల కంటే ఎక్కువ వాడుకుంది ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీనే. కోట్లాది రూపాయలు సొంత ఆస్తులు, సొంత డబ్బులు ఆయన రియల్ ఎస్టేట్ చేస్తుండే. ప్లస్ ఆయన సొంత ఆస్తులు తన తల్లిదండ్రులు సంపాదించినవి కావచ్చు, ఆయన సంపాదించినవి కావచ్చు, అమ్మడం కాదు అంటే చెప్తున్నా, కొంత అమ్మడం జరిగింది, ప్లస్ తర్వాత పెట్టడం జరిగింది. అట్లా రకరకాలుగా పెట్టిండు, కానీ ప్రజల దగ్గర నుంచి ఒక్క సొమ్ము దోచుకోలేదు. ప్రజలకు ఎన్నో చేసిండు ఆయన. అటువంటి వ్యక్తిని వాటి రోజున ప్రభుత్వ లాంఛనాలతో చెయ్యాలి. ఈ ప్రభుత్వాలనే టీఆర్ఎస్ లో ఉన్నాడు ఆయన, కాంగ్రెస్ లో ఉన్నాడు, ఒక బీఆర్ఎస్ కి సొంతం అవ్వలేదు కదా వ్యక్తి. అప్పుడు మీది కూడా బాధ్యతే కదా, మీ పార్టీలో కూడా కొన్ని రోజులు ఉండిపోయింది కదా. ఉన్నా లేకున్నా ఉద్యమకారుడు కదా మేడం, ఆయన ఒక భువనగిరి తెలంగాణ ఉద్యమకారుడు, భువనగిరికి సొంతం కాదు. ఇవాటి రోజున ఈ ఉద్యమకారులు వల్ల తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కడు ఎవరైతే ఏ పౌరుడు పరిపాలిస్తున్నారో, ఇవాళ ఏ పదవుల్లో ఉన్నారో, మీరు ప్రతి ఒక్కరు ఆయనకి పాదావందనం చేస్తూ సెల్యూట్ చేయండి దయచేసి. అవి ఫోటోలు తీసి పెట్టండి మాధ్యమాలు అన్నిట్లో, యూట్యూబ్లలో కానీ ప్రతి దాంట్లో పెట్టండి. కవిత ఎందుకు పోలేదంటారు? ఇక అది పోవాలండి, మానవత్వం ఉండాలి కదా మనుషులకి. మీరు చెప్తే నేను చెప్తే వస్తుందా? వాళ్ళకు ఉండాలి. మనం చెప్పేది ఇప్పుడు, వాళ్ళకి వచ్చేది ఎప్పటికీ కదా. కొంతమంది చెత్త డాష్ డాష్ కొడుకులు పెడుతున్నారు నా విషయంలో, ఏది ప్లస్ మీరు ఆమెకు అవగాహన లేనామని మాట్లాడిపిస్తున్నారని కొంతమంది. ప్లస్ వాయిస్ ఆఫ్ ద వరల్డ్, వరల్డ్ ఆఫ్ ద కింగ్. నేను ఒక ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్, నాకు అసలు మోడ్యులేషన్ లో నాకు వాయిస్ ఎక్కడ తీసుకోవాలో తెలుసు, వాయిస్ ఎక్కడ హై చేయాలో తెలుసు, ఎక్కడ స్లో చేయాలో తెలుసు. కొన్ని వందల సీరియల్స్ కి వాయిస్ చెప్పినాను, కొన్ని వేల వాయిస్ ఓవర్స్ చెప్పినాను, కొన్ని ముఖ్యమైన సినిమాలకు చెప్పినాను. అదే మహేష్ బాబు గారి కాంబినేషన్ లో నేను స్పైడర్ మూవీలో అతనితో కలిసి యాక్ట్ చేసినాను. అదే దూకుడు సినిమా క్యాసెట్లు, దూకుడు సినిమా పెట్టినప్పుడు దూకుడు సినిమా క్యాసెట్లు ఆపేసినాం మేము. ఎందుకంటే 4 వాళ్ళ చేతిలోనే థియేటర్స్ ఉన్నాయని. డబ్బింగ్ ఆర్టిస్టులకి ఎక్కడ బయట నుంచి ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? అండ్ డబ్బింగ్ వచ్చేసి బయట వాళ్ళని తీసుకొస్తుంటే అప్పుడు మేము నిరహార దీక్షలు చేసి ప్లస్ అన్ని చేసి ఉద్యమాలు చేసి వాళ్ళని ఆపిచ్చి తెలుగు వాళ్ళని పెట్టుకున్నాం. హిందీ సీరియల్స్ ఆపిచ్చేసినాం మేము. అట్లా మేము రకరకాల ఉద్యమాలు చేసినాం. ఇప్పుడు మీరు పెద్ద అయితే నేను అనేది గ్రేట్ పర్సనాలిటీ గురించి కాదు, వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు ఫైనల్ గా? కేసీఆర్ పోలే, రేవంత్ రెడ్డి కూడా నాకు తెలిసి పోలే, కవిత పోలే, కేటీఆర్ పోలే, వీళ్ళంతా ఈయన ప్రస్తుత సీఎం, ఒక మాజీ సీఎం, ఫ్యూచర్ సీఎం అయిదాం అనుకున్న వాళ్ళు కూడా పోలే. ఏం చెప్తారు మరి? కాదండి, వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అంటారు మేము హరీష్ రావు ఒక్కడు పోయిండు కదా సరిపోతుంది అంటారు. అట్లెట్లా చెప్పండి. ఇప్పుడు హరీష్ అన్న ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఒక పదవిలో ఉన్నాడు, ఆయన పోయిండు. మరి ఈయన వల్ల వచ్చిన పదవిలో మీరు ముగ్గురు కూడా అనుభవించిందే కదా. ఆయనకేమో పదవి లేదు, మీరేమో పదవులు అనుభవించారు, కుటుంబ పాలన చేసుకున్నారు మీరు. మరి మీకు కొంచెమైనా చిత్తశుద్ధి ఉండాలి కదా, మీకు కొంచెమైనా జ్ఞానం ఉండాలి కదా. మీరు కడుపుకి అన్నమే తింటున్నారు కదా, కనీసము మీరు ఆయన ఇప్పుడు ఎవరో చెప్పడం ఏందండి, మీరు పోవాలి కదా. వాటి రోజున గద్దెనెక్కి మీరు కుటుంబ పాలన చేసి అందరు ప్రభుత్వంలో పరిపాలనలో మీరు పార్టీలలో ఒక నాయకత్వం తీసుకున్నారు. ఒక ఎమ్మెల్యేలుగా, ఒక ఎంపీలుగా, ఒకరు సీఎంగా, ఒకరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా, రకరకాలుగా కుటుంబ సంతోషాన్ని వాళ్ళంతా తీసుకునే. సంతోషంతో నాకు పరిచయం లేదు, ఆయనతో అసలు నాకు సంబంధమే లేదు. ఆయన గురించి నేను మాట్లాడే నేను ఎప్పుడు కలవను కూడా కలవలేదు. నాకు సంబంధం వల్ల ఎవరు రామన్న, కవితక్క, కేసీఆర్ సారు, హరీష్ అన్న. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమంలో కొండ లక్ష్మణ బాపూజీ వారసులు కాబట్టి ఆయన సాక్షిగా జలదృశ్యంలో ఉద్యమం స్టార్ట్ అయింది కాబట్టి అట్లా మేము మాకు వాళ్ళు క్లోజ్ అయినారు. తెలంగాణ ధూమ్ధామ్ కోసం మేము ఫైట్ చేసినాం కాబట్టి, జాగ్రత్త కోసం మేము కలిసి నడిచినాం కాబట్టి అట్లా రకరకాలుగా. నాకు అసలు సంతోష్ గురించే తెలియదు. పోనీ సంతోష్ కూడా ఒక పదవిలో తీసుకున్నాడు కదా ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రం రావడం వల్లే కదా ఈ పదవులు వీళ్ళకి వచ్చినాయి. వీళ్ళు మోహరించింది, ప్లస్ వీళ్ళు గద్దెలు ఎక్కింది, ప్లస్ వీళ్ళు కుటుంబాన్ని పాలన చేసింది. మరి అటువంటి వాళ్ళు ఒక చిత్తశుద్ధి ఉండాలి కదా, మనుషులే కదా. ఫస్ట్ మనం మనుషులం కదా, పార్టీలు పక్కన పెట్టండి, పదవులు పక్కన పెట్టండి, మనం మనుషులం కదండి. వాటి రోజు అరిచేతులు కూర పెడితే 66 ఏళ్ళు గుర్తుండాలంటారు. మీరు పార్టీ ఇంత పెద్ద పదవులు 10 సంవత్సరాలు పరిపాలించండి, మీరు ఎందుకు పోలేదు? వాటి రోజున రేవంత్ అని ఎందుకు పోలేదండి? ఇప్పుడు సీఎం అవ్వడానికి, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడానికి ప్రముఖుల్లో ఆయన ఒక ప్రముఖుడు. మరి మీరు ఎందుకు వెళ్ళలేదు? ప్రభుత్వ లాంఛనాలతో ఎందుకు చేయలేదని నేను ప్రశ్నిస్తున్నా ప్రభుత్వాన్ని. ఇప్పటిదాకా ఎవరు అడగలేదు, ఫస్ట్ టైం మీరు అడుగుతారు. అది మా హక్కు అండి, నేను ఒక తెలంగాణ ఉద్యమకారులుగా మా హక్కు అది. ఇప్పుడు నేను చచ్చిపోతే మీరు చేయకండి ప్రభుత్వ లాంఛనాలతో. నేను నా కోసం చేయమని అడగట్లేను కదా. ఇప్పుడు జిట్టా బాలకృష్ణ అన్న మీకు ఆయన ధనాన్ని దోచిపెట్టిండు, ఆయన భవిష్యత్తునిచ్చిండు, మీకు ఆయన సేవనిచ్చిండు, ఆయన మనిషి మీతో పనిచేసిండు. మీరు ఒక పదవి కూడా ఇవ్వలేదు కదరా మీ బతుకులు. ఆయన పెట్టిన భిక్షతో మీరు పదవులు తీసుకున్నారు, పార్టీలు పెట్టుకున్నారు,
తెలంగాణ రాష్ట్రం రాగానే తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, టీఆర్ఎస్ పెట్టుకున్నారు. మరి ఆయనకేది పదవి? ఇప్పుడు ఇంత అన్యాయం ఆయన పదవి రావడం ఎందుకు? ఒక ఎమ్మెల్యే ఎంపీ రావాలనుకున్నాడు తెలుసా అండి? కొన్ని చెయ్యలేని పనులు, ఆయనకు కోట్ల ఆస్తులు ఉన్నాయి, కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి. కానీ ఒక ప్రభుత్వంలో ఇప్పుడు మనం చూడండి, మేము ఆడబిడ్డల పైన అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, ఇది తీసుకురండి, చట్టం తీసుకురండి అంటే ఇప్పుడు నాకు ఏదైనా పదవి ఇచ్చింది అనుకోండి, వీళ్ళని ఫైట్ చేయడం ఎందుకు? నేనే తీసుకొచ్చి నేనే సేవ చేస్తా కదా. మహిళల పైన ఏమైనా జరిగిందంటే ఎవరైనా కొడక చేస్తే కాదురా, చూస్తే మీ కాలు చేతులు తీసేసి మిమ్మల్ని ముక్కలు నరికి ఉరిగిస్తాం రా అని చెప్పేదాన్ని. నాకు ఏదైనా పదవి ఉంటే చెప్పడం కాదు, దీన్ని చేసి చూపించేదాన్ని, దీన్ని ఆచరణలో పెట్టేదాన్ని, దాన్ని తీసుకొచ్చేదాన్ని. అట్లనే అన్నేం చేసిండంటే ఎంతో మంది ప్రజలకు ఆయన సేవ చేసిండు. ఒక ప్రభుత్వంలో ఉంటే, ఒక పాలనలో ఉంటే, ఒక అధికారంలో ఉంటే ఇంకా చాలా ఎక్కువ చేస్తా అనుకున్నాడు. ఆస్తులు సంపాదించుకోవడానికి అందరిలాగా ఆయన వద్దాం అనుకోలేదు. ఎందుకంటే ఆయన కోట్ల ఆస్తులు ఉన్నాయి, కరగదీయని ఆస్తులు ఉన్నాయి. ఎంతో మంది అనాథాశ్రమాలకి ఆయన రాసిండు, కొన్ని ఎకరాలు ఇచ్చిండండి ఆశ్రమాలకి. మరి అటువంటి ఆయన మీలా దాచుకోవడానికి రాలే కదా. అటువంటి ఆయనకి మీరు ఎందుకు ఒక టికెట్ ఇవ్వలేదు? ఆయన ఎంతో ఆశపడ్డారు, ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక ఎంపీ కావాలని. రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసిండ్రు కదా 3 ప్రభుత్వ పార్టీలు ప్లస్ టీఆర్ఎస్ ప్రభుత్వము. ఇంకా దారుణంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉండి కూడా అన్నకు ఒక పోస్ట్ ఇవ్వలేదు. మరి అడిగి ఎవరు అడగాలి అంటే వాళ్ళు మన పిచ్చోళ్ళ, జ్ఞానం లేదా వాళ్ళకి? వాళ్ళని ఎవరు అడగాలండి? వాళ్ళని అడగలేకనే వాళ్ళు నీచులు. నేను అడిగాను, ఏందన్నా మీరు ఎందుకు బయటకు వచ్చాను అంటే, చెత్తరా చెల్లె, అక్కడ మొత్తం అంతా చెత్తరా చెల్లె అనే నేను ఇంకో పార్టీకి వచ్చేసి చెత్తరా చెల్లె అని చెప్పేసి నేను అడిగినాను, అన్న ఏందన్నా ఇంత తెలంగాణ ఉద్యమం చేసి నువ్వు ఇప్పుడు ఎందుకు పోతున్నావు అన్న అంటే, చెత్తరా చెల్లె అని చెప్పిండు. సరే అని చెప్పేసి అవమానించిండ్రు. మరి ఎందుకు అవమానించిండ్రు అంటే, ఆయనకి ఎక్కడ పార్టీ వస్తే, ఆయన పార్టీ ఉంది కదా, పార్టీలో ఇప్పుడు ప్రముఖ పాత్ర వీళ్ళు పోషించారు, వీళ్ళు గద్దెనెక్కి కుటుంబ పాలన చేస్తున్నారు. మరి కుటుంబ పాలన చేసినప్పుడు ఈయనకు పోస్ట్ చేయడం జనాలు అడుగుతారు కాబట్టి ఈయనే పోవాలని చెప్పేసి ఆయన అవమానించినప్పుడు ఆత్మ గౌరవం ఉన్న వ్యక్తి ఆయన బయటకు వచ్చేసింది. కాదు 2009లో 8-9 ఎలక్షన్ అప్పుడు ముందు నీకు టికెట్ అనౌన్స్ చేస్తా బాలకృష్ణ, అవును నువ్వు మంచిగా మీటింగ్ పెట్టి సభ పెట్టించిండు, అక్కడ కొన్ని వేల మందితో మీటింగ్ పెట్టించిండు, పెద్ద సభ పెట్టినట్టు. అసలు ఇసుకరా వేస్తారాలన్నంత మనుషులు. కేసీఆర్ వచ్చిండట, చూసిండట, మంచిగా మనకు అనౌన్స్ చేస్తుండ అందరి సమక్షంలో ఉన్నాడట, స్పీచ్ కూడా అదరగొట్టిండట. లాస్ట్ కు టికెట్ అనౌన్స్ చేయకుండానే దిగిపోవడానికి ట్రై చేసిండట. అప్పుడు జిట్టా బాలకృష్ణ అభిమానులు ఇక్కడనే కొడతాం, బయటకు పోనీయమా అన్ననే ఆపిండు. నిజమే, అది నిజమే అన్నే ఆపిండు. ఎందుకంటే ఆయన ఒక ఆత్మాభిమానం గల వ్యక్తి, ఒకరికి కూడా చీమకు కూడా హాని చేయని వ్యక్తి జిట్టా బాలకృష్ణ అన్న. ఒక యువ తెలంగాణ పెట్టి మమ్మల్ని మహిళలకు పిలుపునిచ్చిండు. ఏమని? మీ బీసీ బిడ్డలకి ముందు మహిళలకి ప్రాధాన్యత ఇస్తాం రా చెల్లె, నువ్వు రారా, మేము ఎమ్మెల్యేలను చేస్తాం, ఎంపీలను చేస్తాం, మహిళలకి ప్రాధాన్యత ఇస్తాం రా అని చెప్పి బీసీలకు ప్రాధాన్యత ఇస్తా అని చెప్పి ఆయన ఒక రెడ్డి అయ్యుండి కూడా అటువంటి మంచి వ్యక్తి అండి బాలకృష్ణ అన్న. జిట్టా ఆ రోజు ఏం జరిగింది? సభ కేసీఆర్ ఇట్లా పెట్టి అనౌన్స్ చేస్తే ఎందుకు అనౌన్స్ చేయలేదు? చేయలేదు. ఎందుకు అనౌన్స్ చేయలేదంటే, ఈయన ఎక్కడ పైకి వస్తాడో, ప్లస్ తర్వాత వచ్చేసి అట్లా మళ్ళీ హోమ్ మినిస్టర్ దాకా అయ్యేటోడేమో, డిప్యూటీ సీఎం దాకా అయితాడండి. డిప్యూటీ సీఎం అయ్యే అర్హతలు ఆయనకు ఉన్నాయి, ఎందుకంటే ధనబలం ఉంది. ఇప్పుడు ఇచ్చే బదులు ఇట్లాంటి వ్యక్తికి డిప్యూటీ సీఎం ఇప్పుడు ఈయనకి ధనబలం ఉంది, జనబలం ఉంది. బాలకృష్ణ అంటే మీరు ఒకసారి భువనగిరి పోండి, బ్రహ్మరథం పడతారు ఆయనకి. ఆయన ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి కదా. ఇప్పుడు మొన్న కొత్తగా వచ్చిన వాళ్ళని ఇప్పుడు చేసిండ్రు కదండి, వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు. మరి అర్హతలైన వాళ్ళని ఎమ్మెల్యే చేసిండ్రు. ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది. జిట్టా బాలకృష్ణారెడ్డి అన్న ఏ పాపం చేసిండండి అంటే, మీరు వాళ్ళ తెలంగాణ రాష్ట్రం రావచ్చు, మీరు ముఖ్యమంత్రులు ఉండడానికి, మంత్రులు ఉండడానికి, ఎమ్మెల్యేలు ఉండడానికి, మీరు ఒక ప్రభుత్వ పాలన చేయడానికి కారణమైన జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నకి మీరు ప్రభుత్వ లాంఛనాలతో ఏం చెయ్యరు. అంటే మీరు మంచిని ప్రోత్సహించారు, మీరు చెడునే ప్రోత్సహిస్తారు. అక్కడ మమతా బెనర్జీ చెడునే ప్రోత్సహిస్తుంది, ఇక్కడ మీరు చెడునే ప్రోత్సహిస్తారు. అంటే మనుషుల్లో మారరు. మీరు ప్రభుత్వాలు చెత్త పార్టీలు ఇవి దోచుకోవడానికి ఉన్నాయి. జేసీపీ డ్రైవర్ మొన్న 9 మందిని రక్షిస్తే కదా సార్, ₹1 కోటి ఇవ్వచ్చు కదండి ఆయనకి. సినిమా యాక్టర్లు పోయి ₹1 కోటి ఇవ్వచ్చు కదండి. నాకు ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ అన్న అంటే నాకు ప్రాణం. అంటే ఆయన యాక్టింగ్ న్యాచురల్ గా ఉంటది. మరి ఎవరైనా పవన్ అన్న అంటే ఇప్పుడు పాపం అక్కడ ఉన్నాడు ఆయన, ఎక్కడ ఆంధ్ర ప్రభుత్వం కాబట్టి, ఇక్కడ టీఆర్ఎస్ లో కదా, మన ఇది తెలంగాణలో కదా జరిగింది. మరి తెలంగాణలో జరిగినప్పుడు ఆయనకు ₹1 కోటి ఇవ్వచ్చు, పోనీ 50 లక్షలు ఇవ్వచ్చు కదండి, సన్మానం చేయొచ్చు కదండి. ప్రభుత్వం కూడా 10 మందిని ఆయన ప్రాణాన్ని ఒక్కని పనంగా పెట్టి 10 మంది ఆయనతో పాటు 10 మందిని రక్షించుకున్నట్టుగా 9 మంది అంటే, ఒకవేళ చనిపోతే 10 మంది చచ్చిపోతే ఏం చేస్తుండే తెలుసా? కుటుంబానికి 10 లక్షలను అనౌన్స్ చేసి చచ్చిపోతే ఎక్కడ పెట్టుకోవాలి? తీసి గోసులో పెట్టుకుంటారా? కాదు చెప్పండి, చచ్చిపోతేనేమో అనౌన్స్ చేసేది. చచ్చిపోతే మంచి పని చేసి 10 మంది ప్రాణాలను కాపాడండి కదండి. మరి 10 మంది ప్రాణాలను కాపాడండి కదా. ఇప్పుడు ఇవ్వచ్చు కదా ₹1 కోటి. అదే చనిపోతుంటే మనుషులు చచ్చిపోవు, మనుషులు చచ్చిపోతే దేనికండి? బతుకున్న వాళ్ళకి ఇవ్వండి. చనిపోయిన తర్వాత 10 లక్షలు అనౌన్స్ చేసేది.
మరి అదే డబ్బులు ఇప్పుడు కాపాడిన వ్యక్తికి అనౌన్స్ చేయాలి కదా. అదే అంటున్నా, ₹1 ఇవ్వచ్చు కదా, ₹1 ఇవ్వచ్చు కదా. ఆయన చూసి వేరే వాళ్ళు ఆదర్శం తీసుకుంటారు కదా. ఆయన హర్యానా అట పాపం, మన రాష్ట్రం కాదు. అయితేనేందండి, మనిషి కదా, మనుషుల్ని కాపాడండి కదా. మీకంటే రియల్ హీరో కదా, హీరోల కంటే సినిమా హీరోల కంటే రియల్ హీరో కదా, హ్యాట్సప్ కదా, అన్నకి వందనం కదా. మంత్రులు ఎవరు ఏదో రాష్ట్రం అయినప్పుడు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజల్ని కాపాడండి కదా. తుమ్మల నాగేశ్వరరావు జేసీపీ నడపలేదు, ఖమ్మమే మరి మంత్రి. మరి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయినా పోయి కాపాడలేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాపాడలేదు. రేవంత్ రెడ్డి కాపాడలేదు. ఫోటోల కోసం ఫోజుల్లో ఒక నిమిషం ఉన్నారు వాళ్ళు నీళ్ళల్లో. అదే మేడం, వీళ్ళు ఆరోగ్యాలు పాడైపోతాయి పాపం. వీళ్ళు కాపాడలేదు, కాపాడినోడికి సపోర్ట్ చేస్తలే, చెయ్యరు. ఎందుకంటే వీళ్ళకి పేరు వస్తుంది. వీళ్ళకి అక్కడ ఆయన కాపాడిండి అంటే వీళ్ళు కాపాడలేదనే కదా అర్థము. మరి ఆయనకి పేరు రాదా? మంచిదే, మంచి పని చేసి ఇప్పుడు. అవును, ఇక్కడ వీళ్ళు కాపాడలేదని వస్తుంది కదా. ఇప్పుడు కాపాడిండు అంటే ఇప్పుడు మీరు కాపాడిండు, నేను కాపాడలేదు అంటే మీరు మంచి వ్యక్తినే కదా అండి అర్థం. అంటే ఇప్పుడు నేను చెడ్డగా ఉన్నాను, అక్కడ ఫ్లో ఇవ్వట్లేదా? ఇప్పుడు అందరికి తెలుసు కదా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే అందరికి తెలుసు కానీ దీన్ని వీళ్ళు ప్రకటించుకోరు కదా. ప్రకటించుకుంటే ఇంకా ప్రజలకు ఎక్కువ మందికి వస్తుంది కదా. మీలాంటి మేధావులకే తెలుస్తుంది, అందరికి తెలియదు కదండి. ఇప్పుడు యాకూబ్ అమ్మిన కుటుంబము 10 గంటలు వెయిట్ చేసి వీళ్ళు రాకపోతే ఎవరు సాయం చేయకపోతే అట్టే కొట్టుకుపోయి చనిపోయినరు. కొట్టుకోవడం అంటే చనిపోవడమే కదా. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది మేడం? ప్రభుత్వం ఏం చేస్తలేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి అప్పుడు హెలికాప్టర్లో తిరిగింది చేతులు ఒప్పుకుంటూ అని ఈ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మేము అప్పుడు తిరిగినాము చేసినాము, ఇప్పుడు వచ్చేసి నా ట్రాక్టర్ మీద దాని మీద ఒక చేతులు ఒప్పుతున్నాడు అని ఈ ప్రభుత్వం. అంటే ప్రజలను మభ్యపెట్టి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకి వరద బాధితులకి ప్రతి ఒక్కరు కూడా మీరు వాళ్ళకి చెయ్యాలి, వాళ్ళని రక్షించుకోవాలి, వాళ్ళని కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు ప్రజలు కూడా వెళ్ళాలి, ప్రభుత్వాలు వెళ్ళాలి, పార్టీలు వెళ్ళాలి. పువ్వాడాజీ కాపాడనోడికి ఎవరినో తీసుకొచ్చి చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలి వరద బాధితులకి. తర్వాత సామాన్ కొట్టుకుపోయిన వాళ్ళకి ఒక 3-4 లక్షలు ఇవ్వాలి. మేడం మీకు విషయం అర్థమవుతుంది. ఇప్పుడు జేసీబీ డ్రైవర్ కాపాడండి కదా. అవును, ఈ డ్రైవర్ కు కాకుండా ఓనర్ కు కాకుండా జేసీబీ పంపించిన కాకుండా వేరే ఎవరికో పువ్వాడాజీ సన్మానం చేసి నేననే కాపాడండి, దీన్ని ఎట్లా చూస్తారు? దాన్ని ఎట్లా చూస్తామంటే ఇప్పుడు ఆయన ఎవరికి సన్మానం చేసిండు? కాపాడని వ్యక్తికి ఈయననే కాపాడిండి అని చెప్పి ఒక వేరే వ్యక్తికి సన్మానం చేశారు. సబ్జెక్ట్ లేనోడు ఆయన, టీఆర్ఎస్ ఆయనకి సబ్జెక్ట్ లేని ఆయన. అంటే ఆయనకి వ్యక్తి తెలియకపోయిండొచ్చు, మేబీ ఎవరికొకరు చెయ్యాలి, నేను చేయలేని పని అని చెప్పేసి ముందు నాకు ఒక పేరు వస్తుందని తొందరపడ్డాడు ఆయన. అంతే, ఇంకా తొందరపడ్డట్టే కదా. మరి విషయం తెలియదు కానీ ఆతృత అనమాట. నేను మెచ్చుకోవాలని మరి ఇంకేందో వాళ్ళ ఖమ్మంలో ఇప్పుడు వరదలు ఇంత రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ పువ్వాడాజీ అట. మొత్తం చెరువులు గబ్జాలు అన్ని పెట్టేసిండట అక్కడ. చంపినోడు సంతాపం ప్రకటించినట్టు అనిపిస్తుందా? అంతే కదా మరి, అది చెప్పుకోవడం ఎందుకు ఇంకా మళ్ళీ డప్పు కొట్టి. ఫైనల్ ఇంకోటి అన్న మేడం, ఆసిఫాబాద్ సైడ్ కూడా ఒక ఆదివాసి బిడ్డను రేప్ చేసి తల్లి పెద్ద నడి వయసు నెత్తి అలగొట్టి అన్ని తుక్కు చేసి ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఉంది. దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా బాధితురాల పట్ల గాంధీ హాస్పిటల్ ఉంచారు. వీళ్ళకి ఏదన్నా అయితే యశోద హాస్పిటల్లోకి పోతారు, అపోలో హాస్పిటల్లోకి పోతారు. ఎవడో దుర్మార్గుడు రేపు చేస్తే ఆమెకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలంటే ఇళ్ళకి పంపించాలి, ఎట్లా చూసుకోవాలి? సీఎం మరి శాంతి భద్రత లేడు, ఎవడు పడితే వాడు రేపులు చేసుకుంటూ పోతున్నాడు. మీరు ఎవరిపైన ఇప్పటిదాకా ఎటువంటి శిక్ష లేదు. ఇప్పుడు మీరు ఎవరిపైన అత్యాచారం చేసుకోండి, ఫ్రీ ఆడబిడ్డలు ఫ్రీ. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రాలో కానీ ఫ్రీ. ఇప్పుడు పవన్ అన్న వచ్చింది కాబట్టి బుద్ధి చెప్తున్నా, నేను ఆశిస్తున్నా. పవన్ అన్న వచ్చింది కాబట్టి కొత్త చట్టం తీసుకొస్తారు. ఆడబిడ్డల మీద కన్ను ఎవడన్నా వేస్తే అని చెప్పేసి వేస్తే కదా చూస్తే అని పవన్ అన్న పైన నాకు నమ్మకం ఉంది. రేవంత్ అన్న పైన నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా రేవంత్ అన్న ఆడబిడ్డలకు ఎవడన్నా అన్యాయం చేస్తే కాదు చూస్తే అనే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మీరు ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వండి. మీరు 6 మేనిఫెస్టోలో పెట్టిన కదా, ఇది 7వ పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టకపోయిన ఆడబిడ్డలకు మీరు సపోర్ట్ చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి చేస్తే కాదు ఎవడన్నా అత్యాచారం చూస్తే ఆడబిడ్డ తరపున చెడుగా అని చెప్పేసి చట్టాన్ని తీసుకురండి. మహిళలంతా మీకు పాదాబంధం చేసి సెల్యూట్ చేసి మళ్ళీ మేము ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాం. ఎవరు తెస్తే వాళ్ళ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాం. మేము ఏ పార్టీలు కాదు, మేము ప్రజల పార్టీ. ఇప్పటికీ గాంధీ హాస్పిటల్ ఉంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వీళ్ళ పదవుల మీద ఉన్న మమకారము, వీళ్ళకి పార్టీల మీద ఉన్న మమకారము, వీళ్ళకి వచ్చేసి హోదాల మీద ఉన్న మమకారము, ఆడబిడ్డల మీద ప్రాణాలు పోనీయండి, వాళ్ళ మానాలు పోనీ. వాళ్ళే కదండి పోయేది వీళ్ళ ఇంట్లో ఏమన్నా ఆడబిడ్డలే వాళ్ళే పోతున్నాయి. ఇప్పుడు వచ్చి మేము ప్రజలమంతా మేము మహిళా నాయకులమంతా వచ్చినాం అనుకోండి, చేస్తే అప్పుడు వస్తారు వీళ్ళు వస్తారనమాట, బయటకు వస్తారు, అప్పుడు వస్తారు. అంటే మేము ప్రతి దానికి మేము ప్రజలమంతా బయటికి రావాలి. ఇప్పుడు బెంగాల్లో ప్రతి ఒక్కరు వచ్చిందండి, ఏది ఆడవాళ్ళు వచ్చిండ్రు, మగవాళ్ళు వచ్చిండ్రు, ముసలి వాళ్ళు వచ్చిండ్రు, పిల్లలు వచ్చిండ్రు,
పెద్దలు వచ్చిన ప్రతి ఒక్కరు వచ్చిండ్రు, తల్లికి పుట్టిన ప్రతి ఒక్కరు బయటికి రావాలని చెప్తాను నేను ప్రతిసారి. ఆడపిల్లల మీద అత్యాచారాలు, అన్యాయాలు, ఆత్మహత్యలు చేసి హత్యలు సృష్టీకరించినప్పుడు మీరు రావాలని చెప్తే అదే రకంగా బెంగాల్లో జరిగినప్పుడు వచ్చిండ్రు, ప్రతి ఒక్కరు వచ్చిండ్రు. అట్లనే ఇప్పుడు వచ్చినాం అనుకోండి అంటే చచ్చిపోతే తప్ప వీళ్ళు బయటికి రారు, ప్రజలు కూడా చస్తే తప్ప బయటకు వస్తలేరు. చాలా వరకు మేము వస్తూనే ఉన్నాం, చాలా మేము ఏది జరిగినా వస్తాం. ఒక డాష్ డాష్ కొడుకు పెడుతున్నాడు కామెంట్, దీని మీద ఎప్పుడు రేప్ జరగలేదు కాబట్టి చిన్నపిల్లల మీద ఎక్కడ అత్యాచారాలు జరిగితే హత్యలు జరిగితే దీని మీద చేయలేదు ఎందుకు అనేది ఊరిక ముందుకు వచ్చి మాట్లాడుతుందని చెప్తున్నాడు. ఒరే నా కొడుకు ఒకటి చెప్తున్నారా, నేను మీరెవరో నాకు సంబంధం లేదు కానీ రేపు నీ బిడ్డ మీదనో, నీ అక్క మీదనో, నీ చెల్లి మీదనో, తల్లి మీదనో, ముసలి మీద కూడా అత్యాచారాలు చేస్తున్నారు, పశువుల మీద కూడా చేస్తున్నారు అంటే నీంటల మీద కూడా చేస్తారు. అప్పుడు నేనే వచ్చి మాట్లాడతా విషయాన్ని గుర్తుపెట్టుకో. బ్రతుకుంటే నా మీద అత్యాచారం చేసి చంపాలని ఎందుకు అనుకుంటున్నారా? నీ బతుకు ఏ మనుషులరా మీరు, నాకు అర్థం కాదు. నేను ఇక్కడి నుంచి తీసుకుంటారా, అందుకే నేను ఫైర్ వస్తుంది నాకు. నేను పిచ్చిదాన్ని కాదు, నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ని, ప్లస్ వరల్డ్ ఆఫ్ ద వాయిస్, కింగ్ ఆఫ్ ద డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి నేను. నాకు సబ్జెక్ట్ తెలియకపోవడం ఏంద్రా చెత్త నా కొడుకులారా. కొంచెమన్నా బుద్ధి, సిగ్గు, శరం, జ్ఞానం ఉంటే జ్ఞానం తెచ్చుకోండి రా. నేను ప్రతి సమస్యను ఇక్కడిని తీసుకుంటా కాబట్టి పోరాడతాను. నాకు చెడు కామెంట్ పెట్టడం ఏంద్రా? ఈమె ప్రతిసారి చిన్నపిల్లలకి జరిగితే, పెద్దవాళ్ళు జరిగితే, ఎవరికి జరిగిన అత్యాచారాలు జరిగిన, అన్యాయాలు జరిగిన వస్తుంది, ఈమె పైన చేయాలని ఈమె పైన చేస్తలేదని వస్తుంది, ఈమె పైన చేయలేదని ఇంత ఫైర్ గా మాట్లాడుతుందని పెడుతున్నాడు కామెంట్. వీళ్ళు పెట్టిస్తున్నారు, పెట్టించే నా కొడుకులు ఎవరో కూడా నాకు తెలుసు. తరిమి కొడతా చెప్తున్నాను. నాకే కాదు, ఏ ఆడబిడ్డకైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం, బ్యాడ్ గా బిహేవ్ చేస్తే నా కొడుకులారా తరిమి కొడతా. మీరు పెట్టే బ్యాడ్ కామెంట్స్ వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. మీ ఉచ్చిలికతనంతో, మీ ఎచ్చులతనంతో, మీ షోకులతో, మీ ఆత్మ సంతోషంతో, ఏమంటారు దాని ఉచితనాన్ని ఏమంటారు, పైశాచిక ఆనందం పొందుతున్నారు. కానీ ఎంతో మంది ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. ఒక బిడ్డ సంపులో పడితే నీ నిర్లక్ష్యం అంటే తల్లి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. మీ వల్ల మీరు పెట్టే బ్యాడ్ కామెంట్స్ వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. నేను మానసికంగా చాలా వరకు కుంగిపోయిన చాలా మంది బిడ్డలు నాకు కాల్ చేసి, అక్క మీరు ప్రతి ఒక్కరు నాకు కాల్ చేసి, అక్క మమ్మల్ని ఇట్లా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అక్క, మేము యూట్యూబ్ లో పెడితే బ్యాడ్ కామెంట్స్. వంట చేసే తల్లి అండి, 50 సంవత్సరాలు వంట చేస్తే ఆమె కూడా బ్యాడ్ కామెంట్స్, చీర కట్టుకుంటే కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. చిన్న పిల్లల మీద బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, పెద్దవాళ్ళ మీద బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళు కాల్ చేసి, అక్క ఇన్స్టాగ్రామ్ లో మేము పెట్టిన మేము పద్ధతికి బట్టలు వేసుకుంటాం అక్క, అయినా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అక్క. ఫేస్బుక్ లో మాకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అక్క. యూట్యూబ్ లో మాకు ప్రతి ఒక్క మాధ్యమాల్లో నా కొడుకుల ఆడబిడ్డలకి ఎవరైనా పిచ్చి కామెంట్స్ పెడితే ఒక్కొక్క నా కొడుకుని మేము టీవీ యూట్యూబ్ లో అనౌన్స్ చేస్తాం. మీరు పెట్టే బ్యాడ్ కామెంట్స్ అనౌన్స్ చేసి ప్లస్ మిమ్మల్ని ఉరికి ప్రస్తుతం కొడతాం చెప్తున్నా. ప్రస్తుతం తీసుకొచ్చి మరి ప్రస్తుత సాక్ష్యంగా, ఎందుకంటే మీలాంటి చెత్త నా కొడుకులు ప్రజల్లో తిరిగితే ప్రజలకి మొత్తం అది కాబట్టి అవమానకరం కాబట్టి ప్రజలందరికీ తెలియాలి. మీలాంటి వాళ్ళని ఉరికించి కొడితే ప్రజలందరూ మేలుకొని ఆడపిల్లల జోలికి రావాలంటే భయపడాలి. పొలిటికల్ గా అయితే ప్రామిస్ చెప్తున్నా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పొలిటికల్ గా మొత్తం కేటీఆర్ కొద్ది మందిని రిక్రూట్ చేసుకొని, కొన్ని వందల మందిని రిక్రూట్ చేసుకొని, కొన్ని కోట్ల రూపాయలు నెల ఖర్చు పెడుతూ వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, వాళ్ళని ఎవరు ప్రశ్నించినా పచ్చి బూతులతో నెగిటివ్ కామెంట్లు పెట్టండి అని చెప్పి పెట్టి. అయితే అండి నాకు ఎప్పుడు కూడా ఇది పెట్టినోడితే కేటీఆర్ పెట్టిస్తే పెడుతున్నారు. అయితే సార్ నాకు వచ్చేసి కేటీఆర్ పెట్టిస్తుండొచ్చు, వీళ్ళ ప్రభుత్వం మొత్తం ఇవే పనులు చేస్తుంది. నాకు ఎప్పుడు బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి అంటే ఎవరు ఇప్పుడు ఒక పిఏ ఉన్నాడు మన చెత్త నా కొడుకు, వాడి పేరు తీసుకుంటే నాకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. వాడి తప్ప ఇంకా వస్తలేవు నాకు బ్యాడ్ కామెంట్స్. వాడి పేరు తీసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఎవరైనా అంటే వీళ్ళ వల్ల నాకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. గురించి కాదు మేడం, ఎవరు మాట్లాడినా కేసీఆర్ మీద కానీ, కేటీఆర్ మీద కానీ, కవిత మీద కానీ, హరీష్ రావు మీద, నేను ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడలేదండి. కేటీఆర్ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడలేదు. ఒక చెత్తన విధవ చిన్న పిల్లల మీద అత్యాచారం చేస్తూ బోరబండలో అండి ఒక తల్లి పిల్లని చంపేసి ఒక చిన్న బొంగుకండి వాళ్ళు ఉరేసుకున్నట్టు పెట్టింది సార్. వాళ్ళ ఇంత చిన్న బొంగుకి ఎవరైనా ఇద్దరు తల్లి పిల్లలు ఆగుద్దా అంటే బొంగు? డబుల్ బెడ్రూమ్ కి అమ్ముకున్నారు వేరే వాళ్ళకి. ఆ తల్లి బిడ్డ నిలదీస్తే వాళ్ళని హత్య చేసి అత్యాచారం చేసి బొంగుకి ఆత్మహత్య చిత్రీకరించి పెట్టిండ్రు. అటువంటి వాళ్ళ కోసం నేను మాట్లాడితే బ్యాడ్ కామెంట్స్ పెడతారు. వాళ్ళ ఒక టీం ఉంది, అదే కేటగిరీ. వాళ్ళు చేసిన మోసాలు మల్లన్న దగ్గరికి, ప్లస్ తొలి వెలుగు రగన్న దగ్గరికి, తిరుమల మల్లన్న దగ్గర ప్రజలు క్యూ కడుతున్నారు. వీళ్ళ మోసాలు, వీళ్ళ అగాయిత్యాలు, వీళ్ళ అన్యాయాలు. అదే మేడం ఇది. అయితే అప్పుడు నాకు వీళ్ళ వల్ల వచ్చిన బ్యాడ్ కామెంట్స్, నాకు పాపం ఎవ్వరు బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. నాకు అందరు కూడా అక్క నమస్తే అక్క మాట్లాడుతున్నారు. ఒక సమాజంలో మా భార్యలు మాట్లాడట్లేదు, మా అక్కలు మాట్లాడట్లేదు, మా తల్లిని మాట్లాడట్లేదు, అక్కడికి పాదాభివందనం అక్క అని కొన్ని వేల వందల మంది నాకు మంచి కామెంట్స్ పెడతారు. కొంతమంది చెత్తన కొడుకులు ఒక్కరిద్దరు పెట్టినా నాకు బాధ అవుతుందండి. మీకు అవి ఓకే, అవి కూడా ఖండిద్దాం.
కానీ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ స్పెషల్గా టీమును పెట్టినట్టు నెగిటివ్ కామెంట్లకు దానికి ఏం చెప్తారు మీరు? దానికి వచ్చేసి అన్న మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, శోభమ్మ ఆడబిడ్డనే, కవితమ్మ ఆడబిడ్డనే, హరీష్ అన్న భార్య కూడా ఆడబిడ్డనే, మీరు అందరు ఉన్నారు కాబట్టి ఆడబిడ్డల మీద మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టేయకండి అన్న దయచేసి, మీకు దండం పెడుతున్నా. ప్లస్ అదే దండాన్ని తిరస్కరించి ఇక మేము ఏం చేస్తామో తెలియదన్నా, దయచేసి మేము కూడా మీకు ఒక కుటుంబ సభ్యులుగా మీకు కలిసి పనిచేసిన విశ్వాసాన్ని మీకు విశ్వాసం లేదు నాకు తెలుసు, దాన్ని ఉంచుకోండి అన్న దయచేసి. మేము ఆడబిడ్డలము, బ్యాడ్ కామెంట్స్ ఆడబిడ్డల మీద పెట్టేయకండి, బ్యాడ్ కామెంట్స్ ఆడబిడ్డల మీద ఎవరెవరు పెడుతున్నారు వాళ్ళని తరిమి కొట్టండి. ఎందుకంటే మీ పార్టీ కాబట్టి, అంటే మొగల మీద ఆడల మీద పెట్టలేదు, మొగల మీద ఆడల మీద పెట్టదు పార్టీలో. అవును, పార్టీ వచ్చేసి మీరు ఖండించండి దీన్ని, ఎందుకంటే మీ ప్రభుత్వం మీరు పెద్ద హోదాలో ఉన్నారు కాబట్టి దీన్ని ఖండించండి. నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే నా కొడుకుని తరిమి కొట్టండి. రైట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి రోజా గారితో మరి సంచలన ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ. మేము పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి కూడా జిట్టా బాలకృష్ణ అన్నకు మేము నివాళులు అర్పిస్తున్నాం, మన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ జిట్టా బాలకృష్ణ అన్న ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆయన చేసిన కుటుంబ సభ్యులను కలిసి కేసీఆర్ కూడా సారీ చెప్పాలి, నేను చాలా అన్యాయం చేసిన అని చెప్పి. ఇప్పటికైనా కేసీఆర్ చండీ యాగం చేస్తూ ఉన్నాడు. చండీ యాగం చేసినా నీ పాపాలు పోతాయి పోవగాని జిట్టా బాలకృష్ణ ఇంటికి వెళ్ళి ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి కాడ ఆయన కాళ్ళ మొక్కి 2 చెంపలు వేసుకొని గుంజీలు తీసి తప్పైపోయింది జిట్టా అని చెప్పేసి మీరు కేసీఆర్ గారు మీ కూతురు కవితను కేటీఆర్ను కూడా పిలిపించి కేటీఆర్ మీరు ముగ్గురు వెళ్ళి 3 చెంపలు వేసుకొని తప్పైందని చెప్పేసి వేడుకుంటే కొంత నీ పాపం ఏమన్నా పోతుందేమో. కానీ నువ్వు చండీ యాగం చేసినా, యోగం చేసినా, ఇంకో యాగం చేసినా నీ పాపాలు పోవని. ట్యాంక్ బండ్ మీద అన్న విగ్రహం పెట్టాలండి, జిట్టా బాలకృష్ణ రెడ్డి అన్న విగ్రహం పెట్టాలి. కొండ మరి లక్ష్మణ్ బాపూజీది కొండ లక్ష్మీ బాబు విగ్రహం ఉందండి, ఇంకా పెద్దగా పెట్టాలి. జిట్టా బాలకృష్ణ అన్నగా అది కానీ తర్వాత కొండ లక్ష్మణ్ బాపూజీ కానీ ఉద్యమకారులు అందరూ పెద్దగా పెట్టాలి. వీళ్ళు లేకుండా మనకి ఇప్పుడు అంబేద్కర్ మేము మా దేవుడుగా కొలుస్తాం. అంటే వీళ్ళు వచ్చేసి కులంతో మాకు సంబంధం లేదు, అంబేద్కర్ అంటే మా దేవుడు. ఇప్పుడు వాటి రోజున మిమ్మల్ని ఇక్కడ వచ్చి నేను మీతో మాట్లాడుతున్నా అంటే అంబేద్కర్ ప్లస్ సావిత్రిబాయి పూలే, ఆయన్ని ప్రోత్సహించింది జ్యోతిరావు పూలే. కాబట్టి వాళ్ళిద్దరికి మహనీయులకు పాదాభివందనం. మాకు ఈ ముగ్గురు మేము దేవుళ్ళ చేస్తాము. ఇంకోటి అండి, రోజా 9 టీవీని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. 9160188973కి ప్లస్ హెల్ప్ లైన్ నెంబర్ ఇది. మీకు ఎవరికి ఏ సమస్యలు ఉన్నా దీన్ని పరిష్కరించడానికి కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఇదండి ఫైనల్గా జిట్టా బాలకృష్ణకైతే ఎవరికి జరగనంత అన్యాయం జరిగింది. చాలా చిన్న వయసు, జస్ట్ 52 సంవత్సరాలే. కేసీఆర్ ఫామ్ హౌస్కు భువనగిరికి చాలా 40-50 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. కనీసం చూడ్డానికి వెళ్ళకుండా చండీ యాగానికి ఏర్పాట్లు చేసుకుంటుండు. కవిత కోసము కొన్ని వేల వెహికల్స్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్కు పంపిండు, అట్లనే సపరేట్ విమానంలో తీసుకొచ్చిండు, తిహార్ జైలుకు పంపిండు. కవిత పట్ల ఉన్న ప్రేమ జిట్టా బాలకృష్ణ అన్న పట్ల 1% కూడా కేసీఆర్కి లేకపోవడం చాలా బాధాకరం. జిట్టా బాలకృష్ణ పెట్టిన కోట్లాది రూపాయలు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే, అప్పుడు 20 ఏళ్ళ కిందట పెట్టిన డబ్బుల్ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే కొన్ని 100 కోట్లు అవుతాయంట, 1000 కోట్లు అవుతాయంట. ఆయన శ్రమతోని, ఆయన కష్టంతోని ఒక 20-30 మంది బాగా కష్టపడ్డోళ్ళు, డబ్బులు పెట్టిన వాళ్ళు ఉంటే దానిలో టాప్లో కూడా జిట్టా బాలకృష్ణ ఉంటాడు. తెలంగాణ ఉద్యమానికి అనేక సాహిత్య కళాకారులకు కానీ, మ్యూజిక్ డైరెక్టర్లకు కానీ, సింగర్లకు కానీ, రచయితలకు కానీ, రసమై బాలకృష్ణ లాంటి వాళ్ళకు కూడా ఎంతో సాయం చేసిండన్నట్టు మనం విష్ణు కిషోర్ అన్న లాంటి వాళ్ళ ద్వారా మనం విన్నాము, తెలుసుకుంటున్నాం. కళాకారులకు కూడా డబ్బులు ఇచ్చేది సోకొక్కూడదు అన్నట్టు. కళాకారులకి స్టేజ్ ఉండాలి కదా, ఉండాలి కదా, రావడానికి రహదారులకు ప్రతిదిస్తుండే అన్న జిట్టా బాలకృష్ణ అన్న. అవును మేడం, సొమ్మొక్కూడదు సోకొక్కూడదు అనొచ్చా? అంతే కదా, సొమ్ము జిట్టా బాలకృష్ణ అన్నది, సోకులు పడ్డది కేసీఆర్ ఫ్యామిలీ అనుకోవచ్చు. మొత్తం నేనే చేసిన. ఎందుకంటే బాధ అనిపిస్తుందండి, ఇక్కడ చాలా బాధ ఉంది, చూడడానికి చాలా బాధగా ఉందండి, మనసు చాలా బాధగా ఉంది. ఎందుకంటే కేసీఆర్ జిట్టా బాలకృష్ణ అన్న చాలా మంచి వ్యక్తి, నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా మంచి వ్యక్తి, నిజంగా చాలా మంచి వ్యక్తి. ఆయన వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉంది అంటే ముఖ్యంగా ఆయన కూడా ఒకరు, చాలా మంచి వ్యక్తి. ఎంతో మందిని ఆరాధించి వాటి రోజున ఇంత వీళ్ళు ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క ప్రభుత్వము వాళ్ళ పార్టీ కానీ ప్రభుత్వాలు కానీ వాళ్ళ గద్దె మీద కూర్చుని అంటే ఆయన పెట్టిన భిక్షలో, కొంతమంది పెట్టిన భిక్షలో అన్న కూడా ఒక్కరు. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఎందుకంటే ఆయన ప్రభుత్వ లాంఛనంతో చేయాల్సింది చేయలేరు. సరే, మీరు మంచి విగ్రహం పెట్టండి, ఆయన పాఠ్య పుస్తకాల్లో ఆయన కథను కూడా ప్రచురించండి. ప్లస్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అక్కడ మోకరించి మీ మనసు సాక్షిగా మీరు చేసిన తప్పుని
అక్కడ ఆయనకి దగ్గర వేడుకోండి, ఆయన ఆత్మ శాంతించొద్దు, లేకపోతే ఘోషిస్తుంది ఆయన ఆత్మ. ఎందుకంటే ఆయనకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసిన మీరు. ఒక డిప్యూటీ సీఎంలో ఉండాల్సిన హోదా ఉండవలసిన వ్యక్తి ఆయన. ఈ మాలాంటి వాళ్ళని పైకి రానియరు, అర్హుల్ని కూడా పైకి రానియరు. మీరు తెలంగాణ పార్టీ గద్దె మీద కూర్చున్న వాళ్ళని కూడా పైకి మానసికంగా వెదపడుతూ కూడా చనిపోయింది కదండి. అంతే కదా, మనిషి మొత్తం ఇట్లా అయిపోయిందండి. మనిషి ఇంత ఉన్న మనిషి మొత్తం ఇట్లా అయిపోయిండు. అన్న ఏమైందన్న అంటే వెయిట్ రా, నాకు మొన్న కలిసి అయితే అన్న ఏమైందన్న అంటే వెయిట్ తగ్గుతున్నారా చెల్లె అన్నాడు. నిజంగానే వెయిట్ తగ్గుతున్నాం అన్నాం కానీ ఆరోగ్య పరిస్థితి చెప్పలే కానీ టెన్షన్ పడుతుండే. నేను అన్న ప్రభుత్వం నుంచి ఎందుకెళ్ళి పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయినావు అన్న అంటే బాలేవరా అక్కడ పరిస్థితులు చెల్లె బాలేవరా అన్నాడు. ఇప్పుడు ఫిజికల్ ప్రాబ్లం కంటే మానసిక ప్రాబ్లం ఎక్కువ కదండి. ఇప్పుడు అవమానించినట్టు కాదా? ఇప్పుడు మీ సొమ్ము తిని మిమ్మల్ని బయటకు వెళ్ళి, ఇప్పుడు మీ కారు నేను ఎక్కి మిమ్మల్ని బయటకు దోసేస్తే అది మీ కారు, మీ పెట్రోల్ మొత్తం మీది. మిమ్మల్ని బయటకు వెళ్ళగొట్టేస్తే బాధపడదా? మీకు ఘోషించారా? బాధపడి ఉంటాడా కేసీఆర్? ఎందుకు బాధపడ్డండి? చెప్పుకొని ఏడుస్తుండే, మాకు చెప్పుకొని బాధపడుతుండే. ఏడవడం కాదు, బాధపడుతుండే. ఆ పార్టీ పెట్టడానికి కారణం కూడా అదే. అయినా చెల్లె మీలాంటి వాళ్ళకి నేను భవిష్యత్తు ఇస్తాను రా, ఆడబిడ్డలకు భవిష్యత్తు ఇస్తారా, ప్లస్ ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు ఎంపీలో పోటీ చేయాలా, నేను పైసా పెట్టుకుంటారా, మీరు పోటీ చేయండి అని చెప్తుండే. అంత ధైర్యంగా ఏ పార్టీ వాళ్ళని చెప్పిండ్రా? రైట్ మేడం, థ్యాంక్ యూ. ఇదండి రోజా గారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. జిట్ట బాలకృష్ణన్ అంటే కూడా మాకు కూడా చాలా అభిమానం. మేము కూడా అలా జే కన్వెన్షనల్కి వెళ్ళినాం కొన్ని సంవత్సరాల క్రితం. అక్కడ అనాథాలకు సంబంధించి అనాథ హక్కుల కోసం ఒక మీటింగ్ ఉండే. ఆ మీటింగుకు పాషం యాదగిరి అని వచ్చారు, హీరోయిన్ మాధవిలత గారు వచ్చారు, మేమే పిలిపించినాము, కిషన్ రెడ్డి గారు వచ్చారు. అక్కడ జే కన్వెన్షనల్లో కూడా అనాథాశ్రమ హక్కులు అది లక్షలలో తీసుకోవాలి యాక్చువల్గా రెంటు. కాకపోతే ₹1 తీసుకోకుండా ఫ్రీగా మరి అది ఫంక్షన్ హాల్ ఇవ్వడము, తర్వాత వాళ్ళకు సంబంధించిన వస్తువులు ఇవ్వడము చాలా అంటే ఇచ్చారు. నేనే కళ్ళ నిండా చూసిన, నేనే నిలువెత్తు సాక్ష్యం. నేను అక్కడ ఫస్ట్ టైం చాలాసేపు మాట్లాడినా, నన్ను కూర్చుని మైపాలు ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు, బాగా చేస్తున్నావు, ఇంకా కొట్లాడు బాగుంది అని చెప్పిండు. అదేవిధంగా సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో కూడా మీటింగ్ ఉన్నప్పుడు మాకు ఇన్వైట్ చేసిర్రు, మాట్లాడినాం. వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా మళ్ళీ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ మీద కూడా మొదటి మీటింగ్ పెట్టింది తెలంగాణ ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి ఒక హోటల్లో మీటింగ్ పెట్టింది కూడా అది జిట్టా బాలకృష్ణ అని నేను చెప్తున్నాం. దాంట్లోనే తెలంగాణ విఠల్ అన్న లాంటి వాళ్ళు కానీ, చంద్రశేఖర్ అన్న లాంటి వాళ్ళు కానీ, విజయరామరావు లాంటి వాళ్ళు కానీ, ఇంకా చెరుకు సుధాకర్ అన్న లాంటి వాళ్ళు కానీ, విమలకళ అక్కడ కూడా ఆ రోజు లక్షల రూపాయల ఖర్చు అయితే ఆడబిడ్డ విమలకళ లాంటిది వచ్చింది. కేసీఆర్ మీద మొదటి తిరుగుబాటు చేసింది కూడా జిట్టా బాలకృష్ణ అని అనుకోవచ్చు. పెద్ద మొత్తంలో కూడా ఒక మయమైకం చేసిండు. అట్లా చేస్తే ఇలా రేవంత్ రెడ్డి లాంటి వాడు సీఎం అయ్యిండు. ఈవెన్ రేవంత్ రెడ్డి చూడ్డానికి పోలే, ప్రస్తుత సీఎం మాజీ సీఎం కేసీఆర్ పోలే, కనీసం చూడ్డానికి పోలే, ప్రభుత్వ లాంఛనాలతో చేయలే, చూడ్డానికి పోలే. అంటే రాజకీయ నాయకులు ఎంత కిరాతకులో, ఎంత అరాచకులో మీరు ఇట్లాంటి ఇన్సిడెంట్తో. అంటే కేసీఆర్ సీఎం కావడానికి జిట్టా బాలకృష్ణ అన్న పాత్ర ఉంది. ఈవెన్ రేవంత్ రెడ్డి సీఎం కావడానికి కూడా జిట్టా బాలకృష్ణ అన్న పాత్ర ఉంది. కానీ ఇద్దరు కూడా ఆయన వ్యామోహం వీళ్ళకి లేదు, మనిషి మీద లేదు. ఇట్లాంటి క్రిమినల్స్ అందరూ కూడా రాజకీయాలకు వచ్చి మంచి వాళ్ళను తొక్కి కాలు కింద నలిపేస్తున్నారండి. ఇలా చాలా బాధాకరణం. మరి గద్దరన్న ఎట్లయితే సాహిత్యంగా సపోర్ట్ చేసిండో తెలంగాణ ఉద్యమానికి, మరి జిట్టా బాలకృష్ణ అన్న ఆయన కోట్లాది డబ్బులు ఇచ్చినాడు. గద్దరన్నది ఒక రకమైన కాంట్రిబ్యూషను, జిట్టా బాలకృష్ణ అన్నది ఒక రకమైన కాంట్రిబ్యూషను. మీరు అనొచ్చు జిట్టా బాలకృష్ణ అన్న కొన్ని పార్టీలు మారిండు కదండి, మరి గద్దరన్న కూడా మారిండు. గద్దరన్న కూడా మరి కేఏ పాల్ పార్టీలోకి పోయినాడు, కాంగ్రెస్ వాళ్ళని కలిసిండు, బీజేపీ వాళ్ళని కలిసిండు, షర్మిలను కూడా కలిసిండు. అంటే గద్దరన్నకు ఒక రూలు, జిట్టా బాలకృష్ణ ఒక లేదండి. గద్దరన్న బాలకృష్ణ కూడా హ్యాట్సాప్, ఇద్దరిది ప్రముఖమైన పాత్రనే. నేను అదే చెప్తాను, ఇక్కడ ఇంపార్టెంట్. వీళ్ళు ఒకవేళ జిట్టా బాలకృష్ణ ఎవరు తగ్గఫర్, నేను అదే అంటున్నా, నేను కూడా ఏం తక్కువ వేస్తలేదు. జిట్టా బాలకృష్ణ అన్నకు ఒకవేళ ఇలా అనొచ్చు, ఇట్లా పార్టీ మారిండు అది అని. మరి అసలు కళాకారులు పాడడానికి కారణమే అన్న కదండి. పైసలు పెట్టింది ఆయనే కదా, గద్దేసింది ఆయనే కదా, మైకులు పెట్టింది ఆయనే కదా, రహదారుల ఖర్చులు ఇచ్చింది ఆయనే కదా. ఆయన కూడా ఒక ప్రముఖుడు. ఏంటున్నా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడానికి ప్రముఖుల్లో చాలా పెద్ద మంది ప్రముఖులు ఉన్నారు. ఇప్పుడు పేరు తీసుకుంటే ఎక్కడికి ఒక 100 కిలోమీటర్లు పోవాలి మనం పేర్లు తీసుకుంటే. అందులో ప్రముఖుడు ఒక బాలకృష్ణ అన్న కూడా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వెళ్ళాలి, వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించాలి. మేడం గారు చెప్పిన బాలకృష్ణ అన్న విగ్రహం ఒకటి ఏర్పాటు చేయాలి ట్యాంక్ బండి మీద. అదేవిధంగా ఆయన పేరు మీద కూడా ఏదైనా మ్యూజియం లాంటిది ఏర్పాటు చేయాలి. యువజన సంఘ నాయకుడుగా 17 ఏళ్ల నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. ఆయన జీవితం అంతా
సమాజ సేవ అయింది. కనీసం ఆయన పట్ల పర్సనల్ లైఫే లేకుండా ఎటువంటి పదవులు అనుభవించలేదు, కోట్లు సంపాదించుకోలేదు, ఉన్న డబ్బులు ఖర్చు పెట్టిండు. ఇంత నికార్సైన ఉద్యమకారుణ్ణి ఇటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కూడా అవమానించినట్టే మేము భావిస్తున్నాం. ఇక ఇంతకంటే ఇక అసలు సిగ్గుచేటు ఏం లేదండి, అవమానకరము. వీళ్ళు ఆయనను అవమానించినట్టు కాదు, అది తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ఉద్యమకారులను అవమానించినట్టు, ఇంకా అవమానకరమే. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ఇది మాటలలో కూడా పెద్ద ఎత్తున ఖండిస్తున్నాం, దీన్ని వర్ణించలేం. దీన్ని ఇంకా కూడా మేము ఇంటర్వ్యూలు చేస్తాం. ఆత్మఘోష మా ఉసురు, అందరు ఉసురు కేసీఆర్కి తగులుతుంది. ఆ చండీ యాగం చేసేటోడు ఆ అన్నతటికి పోయి అలా కాళ్ళు మొక్కి చెంపలు వేసుకుంటే తప్ప ఈ దుర్మార్గుడికి కొంచెమన్నా అది జరగదని మేము భావిస్తూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని నా కుటుంబ సభ్యులకు మేము సంతాపం ప్రకటిస్తున్నాం. వాళ్ళకు కూడా మేము అసలు వాళ్ళే ఎంతోమందికి పెట్టిన చేతి, వాళ్ళు అడిగిన చేయి కాదు. మేము ఆర్థికంగా కూడా వాళ్ళకి ఏం పెట్టేది లేదు. మోరల్గా మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ కొడుకు కానీ కూతురుకు కానీ తర్వాత వాళ్ళ వైఫ్కి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మేము పూర్తి సపోర్ట్గా ఉంటామని మేము ఆయనకు జోహార్లు అర్పిస్తూ, జోహార్ జిట్టా బాలకృష్ణ, జోహార్ జోహార్, జోహార్ జిట్టా బాలకృష్ణ, జోహార్ జోహార్, తెలంగాణ ఉద్యమ వందనాలన్నా.